మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తర్లుపాడు మండలానికి చెందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ షేక్ మహబూబ్ బాషా తనను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గతంలో తనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. అనంతరం వ్యక్తిగత విచారణకు హాజరై వివరణ సమర్పించగా తన వివరణను పరిశీలించిన అధికారులు 10/4/2026న తిరిగి తర్లుపాడు మండలం సాంకేతిక సహాయకుడిగా విధులు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. అయితే మండలంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏపీఓ రమణి వ్యక్తిగత కక్షతో తనను విధుల్లో చేర్చుకోవటం లేదని ఆరోపించారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేదని, ఒకసారి ఇచ్చినప్పటికీ మళ్లీ డబ్బులు ఇవ్వలేదనే కారణంతో తనపై ఎమ్మెల్యేలు అధికారుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోన్ పే లావాదేవీల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. గత 2 నెలలుగా ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, కుటుంబ సభ్యులంతా తనపైని ఆధారపడి జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి వైద్య ఖర్చులు భరించడం కూడా భారంగా మారిందని, తనకు న్యాయం చేసి వెంటనే విధుల్లో చేర్చుకునేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. నా పేరు మహబూబ్ బాషా, మాది గిద్దలూరు. నేను గతంలో తదుపరి మండలంలో సాంకేతిక సహాయకునిగా విధులు నిర్వహించాను. కానీ ఆడిట్లో చిన్న తప్పిదం వల్ల నేను సస్పెండ్ అయ్యాను. తర్వాత తిరిగి నన్ను జాయిన్ చేసుకోమని ఆ పీడీ గారు, దోమా పీడీ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. గత నెల రోజుల నుంచి మా ఏపీ వారు నా మీద లేనిపోని ఛార్జీలు చెప్పి ఇంతకుముందు నేను పనిచేసే సమయంలో నన్ను డబ్బులు అడిగి డిమాండ్ చేసేవారు. నేను డబ్బులు ఇవ్వలేదని నా మీద కక్ష కట్టి నన్ను జాయిన్ చేసుకోకుండా అడ్డం పడ్డారు. నెల రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. కుటుంబం ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు. కుటుంబం రోజున పడింది. మా నాన్నగారికి కానీ ఆరోగ్యం బాగాలేదు. నా ఎందుకు దయ ఉంచి నన్ను ఉద్యోగంలో జాయిన్ అయ్యేటట్టు చేయగలరని మీడియా మిత్రులను ప్రాధాయపడుతున్నాను. పీడీ దోమా వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన పీడీ దోమా గారు మాకు జాయినింగ్ కామన్ ఇచ్చినాను. మా మేడం గారు అడ్డం పడుతున్నారు. ఏపీ వారు అమౌంట్ అడిగారండి. ఒకసారి ఇచ్చాను. ఇంకా మళ్ళీ ఇవ్వమంటుంటే నా వల్ల కాదు, నా కుటుంబ పోషణ కష్టంగా ఉంది, నేను ఇవ్వలేదని చెప్పాను.